ఏం చేస్తున్నావు? వంట అయిపోయి టైం అవుతుందా? కాదా మరి? ఇంకో చూడు ఎట్లా ఎగ్ కర్రీ ఈరోజు మాది. ఇప్పుడు ఏం చేస్తున్నంటే ఔష పొడిలోకి కావలసినవన్నీ ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పోస్ట్లో ఇంగువ వేస్తే చాలు. ఫ్లాక్స్ సీడ్స్, ఔష పొడి, ఔషధం. ఇది అమ్మ వాళ్ళ వంటనే, మా అమ్మ కూడా చేసేది పొడి. మళ్ళీ అందులోకి వచ్చి చింతపండు కూడా. ఇది ఎక్కువ ఎందుకు వేయించుకున్నా అంటే కొన్ని వేయించి ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటా, రోజు కొన్ని బుక్తాను, తింటాను. బుక్కడం అంటే తినడం. ఇది అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళ వంట. ఇప్పుడు కూడా అందరూ చేసుకుంటారు, నేను కూడా చేస్తా. ఇవన్నీ వేసి ఔష పొడిలాగా మిక్సీ పట్టచ్చు. కొంచెం చింతపండు వేసి నీళ్ళు వేసి పచ్చడిలాగా కూడా చేసేది మా అమ్మ. ఇవి మాత్రం రోజు కొన్ని చేసి పెడతా కదా, అవన్నీ సీడ్స్తో పాటు రోజు పొద్దున ఇన్ని, సాయంత్రం ఇన్ని తింటాను నేను మామూలుగా. ఈ పొడి అయితే అన్నంలో తింటాం, విడిగా అయితే తింటా. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంట, అందుకని తింటా నేనైతే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. తెలుసా మీకు ఔషధాలు? ఫ్లాక్ సీడ్స్, బ్లాక్ కాదు, ఫ్లాక్ సీడ్స్. బ్లాక్ సీడ్స్ అంటే మళ్ళీ వేరు వస్తాయి కదా, ఒక్కోసారి పలకడంలో మిస్టేక్ అవుతుంది కదా, అందుకు చెప్తున్నా. అందరికీ తెలుసు. నేను మాత్రం రోజు ఇది చెప్పాను కదా, ఇవి కూడా పంపిన్ సీడ్స్, ఇవన్నీ కలిపిన సీడ్స్. ఇవి కూడా వేయించి పెట్టి రోజు ఇవి అవి రోజు ఇవి కూడా ఇన్ని తింటా అనమాట. కావాలా నీకు? అవి కూడా ఒక బాటిల్లో ఎత్తి పెట్టేసి రోజు ఇన్ని తింటే చాలు, మరీ ఎక్కువ కూడా తినద్దు. ఓకేనా ఫ్రెండ్స్? అన్నీ పాటిద్దాం. ఇప్పుడు ఏదితో సంబంధం లేకుండా నొప్పులు ఏవో ఒకటి వస్తున్నాయి కదా. ఈ కల్తీ తిండి ఎంత తిన్నా అంతే, కానీ ఈ మాత్రం తిండికే ఈ మాత్రం ఉన్నవేమో. అప్పట్లో ఇవన్నీ ఎక్కడి ఒక 1 year నుండే ఈ గింజలన్నీ తింటున్నాను నేనైతే. అంతకుముందు ఎప్పుడు తినలేదు. బాదంలని, కిస్మిస్లని, కాజులని అప్పుడైతే ఎప్పుడు తినలేదు. ఒక 1 year నుండి కంటిన్యూగా అవన్నీ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అని ఇవన్నీ తింటున్నాం. అప్పుడు యాపిల్స్, ఆరెంజ్, బనానా తప్ప ఏది తెలియదు కదా. ఇప్పుడైతే అన్నీ తింటున్నాము, కానీ ఏవో ఒక నొప్పులు ఇవి అవి ఇట్లా మంచిగా ఎట్లా వరకు ఎంచాలంటే ఇట్లా